క్రీస్తునందు దైవజనులారా, సహోదరులారా, సహోదరులారా, నా కొరకు ప్రార్థన చేసినందుకు వందనాలు తెలుసుకున్నా. నేను అసలుకి ఈ స్థితిలో ఉంటాను ఎందుకలే అది దేవుని కృప. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? లేదు సాక్ష్యము నిలుపుకుంటావా? అన్యజనుల మధ్యలో క్రీస్తు మధుర నామము, అన్యజనుల మధ్యలో క్రీస్తు మధుర నామము నీ వలన దూషింపబడుతున్నదా? నీ క్రియల వలన అవమానం పొందుతున్నదా? క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? నీదు సాక్ష్యము నిలుపుకుంటావా? ఐగుప్తు దేశమందును యెహోవాను కనపరిచాడు. ఐగుప్తు దేశమందు యోసేపు కనపరిచాడు. కోతి వరిగ కామకోమ చేతలకు వెన్నడు తప్పక తప్పించుకున్నాడు. తన సాక్ష్యము నిలుపుకున్నాడు. తన సాక్ష్యము నిలుపుకున్నాడు. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? నీదు సాక్ష్యము నిలుపుకుంటావా? అన్యజనుల మధ్యలో క్రీస్తు మధుర నామము, అన్యజనుల మధ్యలో క్రీస్తు మధుర నామము నీ వలన దోషింపబడుతున్నదా? నీ క్రియల వలన అవమానం పొందుతున్నదా? క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? దానియేలు బౌలోను దేశమందు అన్యమైన ప్రతిభకును ఏమాత్రము మొక్కనన్నాడు. దానియేలు బౌలోను దేశమందు అన్యమైన ప్రతిభకు మొక్కనన్నాడు. తన సాక్ష్యము నిలుపుకున్నాడు. తన సాక్ష్యము నిలుపుకున్నాడు. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? నీదు సాక్ష్యము నిలుపుకుంటావా? స్త్రీలోను దేశమందు చిన్న పాప సాక్ష్యము నిలుపుకుంది. రోమ్లోనికి వెళ్ళమంది సర్వజనుడు ఉన్నాడు. ఎలీషా ప్రవక్త తన యొద్దకెళ్ళమనింది. తన సాక్ష్యము నిలుపుకుంది. తన సాక్ష్యము నిలుపుకుంది. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? నీదు సాక్ష్యము నిలుపుకుంటావా? అన్యజనుల మధ్యలో క్రీస్తు మధుర నామము నీ వలన దూషింపబడుతున్నదా? నీ క్రియల వలన అవమానం పొందుతున్నదా? క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? నా చిన్న సాక్ష్యం చదువులే సందలే మీరు వినాలని నా ఉదయపూర్వకమైన నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని దయవలన నేను ఇలాగా బతుకున్నానంటే ఆయన కృప. ఆయన కృప లేనిది నేను అస్సలకి ఈ మందిరానికి రాలేను అనుకున్నా. వాస్తవం బీపీ డౌన్ అయిపోయింది. ఏం పనికి రాకుండా లో బీపీ అయిపోయింది. నా కుమారుడు దైవ సేవకుడు, మా కుమారుడు పెద్ద కుమారుడు, అందరు ఎమ్మడున్నాడు. మా ఆయన కుమారుడు కూడా ఉన్నాడు, మా భార్య కూడా ఉంది. దేవా నేను మళ్ళీ బతికొస్తున్నా లేనా అనుకోడా. దేవుని దయ వలన బతికి వచ్చి చిన్న సాక్ష్యం నేను చెప్పుకున్నాను, ఆశ కలుగున్నాను. మేము నమ్ముకొని 32 సంవత్సరాలు అయిందండి. 38 సంవత్సరాలు ఉంటే మా సంఘం శ్రమల సంఘం. మేము సంఘంలో పంచలింగాల సంఘం అంటే శ్రమల సంఘం. మేము అసలుకి ఊర్లే ఆ సంఘం నిలుపుకోవడం అంటే అది దేవుని కృప.
అందరం ఎదురయ్య, నేను, సురేష్, ప్రకాశం, శిల్పాలు అందరమై నేను ముందు కొవ్వొత్తులు తీసుకోబోయేవాడిని. కొవ్వొత్తులు తీసుకొని చేనులో పోకాయలు ఉంటే ఒక కొయ్య తీసుకొని సిల్లపలం నూకేవాడిని. నూకి నేను అక్కడ అందరం కలిసి అందరితో పాటు ప్రార్థన చేసే వ్యక్తిని. అలాగనే దేవుని దేవలన ఇంతవరకు కాపాడుకుంటూ వచ్చిన దేవుడు నన్ను విడవలేదు. అదే విధంగా నాయన తండ్రి, సంఘంలో ఎన్నో శ్రమలకు గురైన సంఘం ఈనాడికి నిలుపుకోవడం మా ఊర్లో పెద్ద మందిరం తయారైంది. అది ఆయన కృప. ఆయన కృప లేని ఆ మందిరం తయారు కాదు. మేము ఏ పాటి వరం, ఎవరు మా దాంట్లో ఉద్యోగస్తులు లేరు. దేవుని దయవలన అది ముగింపు వరకు 8 సంవత్సరాలైంది. ఆయన దయవలన ముగింపైంది, ప్రతిష్ట జరిగింది. ఆ దాంట్లో కూడుకుంటున్నారు ప్రజలు. నా కుమారుడు ఇక్కడ చేరిన కాలంటే నేటి వరకు 5 సంవత్సరాలైంది. 5 సంవత్సరాల నుండి నా కుమారుడు నన్ను తొలుకొని వచ్చి ఈ పొదలో చూపించినాడు, ఈ స్థలం కొనుక్కుందాం నైనా అని. బాగుంది నైనా అని. నైనా ఇక్కడ కట్టకడాకైనా ఊరల్లో ఒకకేళ్ళు ఉంది. ఈడ ఏడ తీసుకుంటావు నైనా? ఈ చెట్లు, పాములు, పుట్టలు, తేవులు, అన్నీ వస్తాయి. ఇక్కడ వద్దులేనైనా అంటే కూడా నా కుమారుడు నైనా ప్రార్థన చేయించాడు. ప్రార్థన చేసినాం. దేవుని దయరా మా కుమారుడు కొనుక్కున్నాడు స్థలం. కొనుక్కుంటే మా వద్ద డబ్బులు లేవు. ఏదో దేవుని పిల్లలు సాయం చేసినారు. ఆ స్థలం కొనుక్కున్నాక మళ్ళా కూడా ప్రార్థన చేసినాం. ఇదే సంఘంలో ముగ్గురితోనే ఈ కూడికని ప్రారంభం చేసినాం. ముగ్గురు అంటే మా సేవకురాలు, మా సేవకుడు, నేను. అప్పుడు ప్రారంభం చేయగా ప్రార్థన చేయగా ఈ నేల మట్టి కూడా లేదు, ఈ బండలు లేవు. అయినా పాకర పట్టిపోతుంది వానకి. తాటిపారం వేసుకొని దేవుని ఎంతగానో వేడుకున్నాం. దేవుని దయవలన కృప వలన 2 దాసులు ఏర్పడి మేము ప్రార్థన చేయగా ఒక ఆయన మట్టి, ఒక ఆయన బండలు ఇచ్చినాడు. వాళ్ళ పేర్లు చెప్పకూడదు కానీ దేవునికి తెలుసు. అది దేవునికి తెలుసు. ఆయన దయ వలన ఈ యొక్క మందిరం ఇలాగా రూపైంది. ఇలాగ రూపైనాక ఒక చిన్న మీటింగ్ జరుపుకొని సంఘంతో ఏకీపించి నేను ఆ రోజు కూడా చిన్న సాక్ష్యం నేను పంచుకోడా. నా కుమారునికి దేవుడు ఇక్కడ పిలుపు అందుకున్నట్టున్నాడు. ఇక్కడ సేవ చేయాలనే తలంపు ఉంది. అందుకొరకు ఇక్కడ చూపిస్తున్నాడు. ఫస్ట్ తపశిలలో వేయాలని అనుకోవడం మా మర్దాలు ఏంటనే. అక్కడ మా అత్త జరగనీయలే. మీ సొంత మన్నబిడ్డ ఉంది కదా, ఆడ జరుపుకుంటే ఏమవుతుంది, నా ఇంటి పక్కన జరగాలనే కోరిక ఏమి మీకేనే అనేది మా సేవకుని. అయితే దేవుని దయవలన ఈడికొచ్చి సంఘం కట్టుకొని ఇలాగ దేవుని ఆరాధిస్తున్నాడు. ఇప్పుడు దగ్గర 22 మంది పైకి వస్తున్నారు. వచ్చినాడు 25 మంది, 6 మంది కూడా వస్తారు. అది దేవుని కృప. దేవుని కృప వల్ల ఇంతవరకునైనా నన్ను కాపాడిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అయినా నా ప్రభువా, నా దేవా, నువ్వు నన్ను బతికించినావు. అయినా పెద్ద డాక్టర్ వచ్చినాడు. అయ్యా రామన్న అని పెద్ద నాకు దాంట్లో వాస్తవం ఆధార్ కార్డులా రామన్న నైనా నువ్వు ఇంకా ఇవాళ రేపు ఉండాలా, సోమవారం వరకు ఉండాలా అన్నాడు. నేను శనివారం ప్రభుని శుద్ధించకుండా ఎలాగుండేను ప్రభువా, అయినా నేను వెళ్తాను సార్, నాకున్న కట్టాల ఈ చేతికి గురికోసలే నేను ఎక్కడ లేయగలను. మళ్ళా నాకు ఒంటికి రానిక అది పెట్టేసినారు, బాత్రూమ్ రానిక అది ఏదో పెట్టేసినారు. ఎట్లా లేయగలను నేను అని ఆయనకు డాక్టర్తో ఒకటే మాట అన్నాను. నేనైతే ప్రభుని ఆరాధించాలా రేపు, నీవు ఎట్టి పరిస్థితులు ఇవ్వాలా నాకు తెలుసాలా అంటే ఇంకా 2 రోజులు కోరుతుంది కదా, ఎట్లా రామన్నా అంటే అంతా దేవుడే చూసుకుంటాడు. ఏది ఏమైనా ఆయన మీద ఆధారపడినాను నేను. నయా దేవా తండ్రి, నా ప్రభు నేను ప్రార్థన చేసుకున్నా. వాళ్ళు సిస్టర్లు వచ్చి అంతా తీసేసిరి. కొంచెం ముందులే పెద్ద మంచి ఏంత పోని అదెంత పోయినాక మేము తీసేస్తామని తీసినాక నేను లేచి కూర్చుంటా లేచి కూసుకుంటా. అంటే కూసుకుంటేనే అంతా డిగ్రీస్ చూసా పెద్ద మంచి బాగా గట్టిగుండవే నీ ఓనే. ఆయన దయా బాణ్యాను, ఆయన దయా, ఆయన దేవుని దయవల్ల అంటే ఏం గుర్తికి పోవాలా నీ కోరిక అంత ఉంది. ఆయన గుర్తికి ఏంటి పోతా సార్, నేను నా కుమారుడు సేవకుడు, నేను నా కుమారుని దగ్గర వెళ్ళాలా, నేను ఎవరి దగ్గర వెళ్ళాను, దేవుని దగ్గర వెళ్ళాలా అంటే సరేలే ఒక 2 గంటలు ఉండు పోదు ఉన్నాడు. సరే ప్రభు అని
అనేక దైవజనులు వచ్చి నా వద్ద ప్రార్థన చేసినారు. మీరు కూడా ప్రార్థన చేసినారు. నాయనా తండ్రి ప్రభా, అది దేవుని కృప. ప్రభు పిల్లల్ని చూసి ప్రార్థన చేసే వ్యక్తులే ఉన్నారు కానీ ఎవ్వరు రాలేక వదిలిపెట్టలేరు. మా బంధువులు దండిగా ఉన్నారు. కిత్తలు వచ్చి చూస్తున్నారు. వాళ్ళు చూసి నాకు కొంచెం ఏడుపు వస్తుంది. అయినా దేవుని కృప వలన నా పెద్ద కుమారుడు అశ్విన కుమారుడు, నా భార్య, మా అన్న కుమారుడు రాజేష్ నన్ను క్షణంలా చూసుకున్నారు. క్షణంలా మా అన్న కుమారుడు రాజేష్ కి ఆటో ఉంది. తొందరగా తీసుకుపోవాలని ఆయనని ఎమర్జెన్సీ అంటే పెద్ద ఆసుపత్రికి తీసుకుపోతే లేట్ అవుతుంది, కాల్ చేయబడిపోతుంది అని ప్రైవేట్ లో చేర్చినారు. ఆ విశ్వభారత్ పక్కన ఉంది. నాకు చదువు రాదు ఆ ఆసుపత్రి పేరు చెప్పనికే. దేవుని దేవులన డబ్బుకు ఆశించకుండా నా పిల్లలు బాగా చూపించినారు. ఆ పిల్ల కూడా మంచి సేవ చేసింది. మంచి విశ్వాసరాలు, మంచిగా ప్రార్థన పరురాలు. మా కుటుంబంలో మేము తల్లిదండ్రులు ప్రార్థన పరులయ్యానికే మా కుమారుడు ఇలాగా సేవకుడైనాడు. మీ మధ్యలో నిన్ను ఆరాధించి దేవుని కనపడుతున్నాడు. అది దేవుని కృప. ఒక చిన్న ప్రార్థన చేస్తా. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, మీ దయ మీ కృప ఇంతవరకు మా మీద ఉన్నందుకు కూడా స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. జాలి కనికరం గల దేవా, గొప్పవాడ, మహిమా స్వరూపుడా, నీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం. ఏ పాటివని ప్రభా, ధూళి దుమ్ము లాంటివని, వెనకలేని వాని ప్రభా, ఎందుకు పరికరాలు నన్ను నువ్వు వాడుకుంటున్నందుకు కూడా స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. నువ్వు చేసిన 10 మేళ్ళకి నా హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, సేవకుడు తలంచి ఆశించిన మీరకున్న ప్రభా, చిన్న కోరిక పెట్టుకున్న ఆశలు ఉండాక ప్రభా, మేము కూడా మా తండ్రి మా కుటుంబంతో కొత్త బట్టలు ధరించుకొని రావడానికి ఇష్టపడినందుకు కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కోడికంతా నీ కాపుదల కంచెవంతి కాపాడమని, మహిమ ఘనత ప్రభావాలు పొందుకోనమని, కరెంటుని మైకులను అన్నింటినీ శోధన పట్టుకొని నడిపించుకోమని, ఘనత మహిమ ప్రభావాలు పొందుకోనమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.